అంటే ముఖ్యమంత్రి నీకు సలహా చెప్తున్నా, సూచన చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. నువ్వు చరిత్రలో యాదిరెడ్డి లెక్క చచ్చిపోయినట్టుగా నువ్వు కూడా చరిత్రహీనుని లెక్క ఇక్కడ కూడా ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం బతుకున్నంత వరకు నీ పేరు ఒక విశ్వాసఘాతకునిగా, ఒక దుర్మార్గునిగా, ఒక ద్రోహిగా నువ్వు నిలబడబోతున్నావు. ఉన్నోళ్లకు పైసలు ఇస్తున్నారు మీరు, లేనటువంటి సర్పంచ్లను రోడ్ల మీద తీసుకొచ్చి చెప్పుకోలేక బయట తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ఊపర్సే షేర్వాణి అందరిసే పరేషాని లెక్క వీళ్ళ బతుకులు ఉన్నాయి. నువ్వు వెంటనే సర్పంచ్ల బిల్లులో శాంక్షన్ చేయండి. ఒకవేళ జరగకూడదు ఏదన్నా హైదరాబాద్ పట్టణంలో గనుక సర్పంచ్లు ఎవరన్నా వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మీరు ఊర్లల్లా తిరిగే పరిస్థితి ఉండదు. మీరు ఒక్కసారి గమనించండి. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు బయట కాంట్రాక్ట్ చేసి సంపాదించినట్టు వీళ్ళు సంపాదించుకోలేదు. వీళ్ళంతా పేదరికంలో పోయి ఉన్నారు. వీళ్ళు ఊర్లో బడి కట్టిండ్రు, రోడ్లు వేసిండ్రు, ఆడుకుంటందుకు క్రీడా ప్రాంగణాలు పెట్టిండ్రు, చచ్చిపోతే సాగుకు చక్కగా లేదని చెప్పి క్రీడా ప్రాంగణాలు కట్టించిండ్రు. ఇవన్నీ వీళ్ళు సొంతంగా కాదు, ప్రభుత్వం ఒత్తిడి చేస్తే కట్టించిన ఇవి. అందుకనే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి రైతు వేదికలు కావచ్చు, ఇట్లా చాలా డెవలప్మెంటల్ వర్క్స్, కమ్యూనిటీ హాల్లు, ఆడలకు సంబంధించినటువంటి కొన్ని ఊర్లల్లో బడులు అర్రలు కట్టించిండ్రు పిల్లలకు ఇబ్బంది కావద్దని. ఇది ఊర్లకు చేసినటువంటి పనుల బిల్లు మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. ఇంకొక ఆత్మహత్య జరగవద్దు తెలంగాణలో. యాడ ఆత్మహత్య జరిగితే మేం పబ్లిక్ ప్రకటిస్తున్నాం.